హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మనమందరం కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కనుమ రోజు వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసానండి. భోగి వ్లాగ్‌ని షేర్ చేశాను. సంక్రాంతి వ్లాగ్‌ని షేర్ చేశాను. ఇంక ఇది కనుమ రోజు వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ కూడా పెట్టేసామంటే పండగకి సంబంధించి వీడియోస్ అన్నీ పెట్టేసినట్టే. నేను డే బై డే వీడియోస్ పెడుతున్నాను కాబట్టి వీడియోస్ అన్నీ వచ్చేసరికి కాస్త లేట్ అయిందండి. ఇంక కనుమ రోజు ఉదయాన్నే అమ్మ పప్పుని రోట్లో రుబ్బుతుంది. రోట్లో ఎందుకు రుబ్బుతుంది అంటే అన్ని రకాల పప్పులు నానబెట్టింది ముందు రోజు. ఈ పప్పులన్నీ రోట్లో రుబ్బి అప్పుడు వడలు వేసుకుంటే వడలు బాగా వస్తాయండి. అంటే ఇప్పుడు మనం రోట్లో రుబ్బామంటే కచ్చాబచ్చాగా నలుగుతుంది కదా పప్పు. వడలు చాలా బాగుంటాయి. ఇంక అందుకని రోట్లో అమ్మ పొద్దున్నే పప్పును రుబ్బుతుంది. అన్ని రకాల పప్పులు అంటే మినపప్పు, కందిపప్పు, పచ్చిశనగపప్పు, పెసర్లు వేసాము. ఇంకా మన ఇంట్లో నల్ల శనగలు ఉంటే నల్ల శనగలు కూడా వేసుకోవచ్చు. ఇలా మనం అన్ని రకాల పప్పుల్ని కూడా సమాన క్వాంటిటీలో తీసుకుని ముందు రోజు రాత్రే నానబెట్టేసుకుని ఉదయాన్నే శుభ్రంగా కడిగి రోట్లో ఇలా కచ్చాబచ్చాగా రుబ్బుకుని అప్పుడు వడలు వేసుకుంటే వడలు చాలా బాగుంటాయండి. బొబ్బరి వడలు వేసుకుంటాం కదా, ఇంకా ఆ టైప్ టేస్టే వస్తుంది. వీడియోని చూస్తున్న మీరందరూ ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక నలుగురు చూసే అవకాశం ఉంటుందండి. మర్చిపోకుండా అందరూ ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఉదయాన్నే లేచేసరికి ఎంత ఎక్కువ మంచు కురిసేస్తుందంటే ఈరోజు అసలు లేవాలని కూడా అనిపించలేదు. బయటకు వచ్చి చూసేసరికి అమ్మ ఏమో ఇంటి చుట్టూరు తుడిచి కలాపు చిమ్మి ముగ్గులు కూడా పెట్టేసింది. ఇక అందరం ఒకరి తర్వాత ఒకరం తలస్నానాలు చేస్తున్నాము. ఈ లోపల అమ్మేమో టిఫిన్ కోసం పప్పును కూడా రుబ్బేస్తుంది. ఇదిగోండి అన్ని రకాల పప్పులను ముందు మేమేమనుకున్నామంటే బొబ్బరాళ్ళు వేసుకుందాం అనేసి అసలు ఆ ప్లాన్ అది ముందు రోజు. కానీ నేను ఊరు వెళ్ళే ముందే సరుకుల లిస్ట్ అంతా రాసేసి వెళ్ళానండి. మేము వచ్చేసరికి మా మావయ్య ఏమో సరుకులన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. తీరా సంచి ఓపెన్ చేసి చూసేసరికి అందులో బొబ్బరి పప్పు లేదు. రాయడం మర్చిపోయాను. ఇంకా అన్నీ రాసేయమంటారు కానీ ఏదో ఒకటి మర్చిపోకుండా ఎలా ఉంటామండి. అన్నీ రాయమన్నాను కదా, ఇది రాయలేదా అది రాయలేదా అనేసి అంటారు మళ్ళీని. ఎంత గుర్తు తెచ్చుకుని సరుకుల లిస్ట్ రాసినా కానీ ఒక 2 సరుకులన్నా మర్చిపోకుండా ఎప్పుడూ రాయనండి మా ఆయన చేతిలో తిట్లు తినడానికి. ఆ తర్వాత అది లేదు ఇది లేదు అని చెప్తే వాళ్ళకేమో చిరాకు వస్తుంది. నేను అన్నీ రాసేయమన్నాను కదా ఎందుకు రాయలేదు అనేసి అంటారు. ఇంకా అలానే జరిగింది. బొబ్బరి పప్పు కూడా రాయడం మర్చిపోయాను నేను. ఇవన్నీ ఎక్కువ సరుకుల లిస్ట్ రాసేసినా కానీ అసలు ఏమనరండి. రాసినవన్నీ తీసుకొచ్చేస్తారు. కానీ రాసేటప్పుడు మాత్రం అన్నీ గుర్తుంచుకుని రాయాలి. ఏదో ఒకటి మర్చిపోకుండా నేను ఉండను. మరి ఇలా నేనే ఉంటానో అందరూ ఇలానే ఉంటారో అర్థం కాదు. ఈ అన్ని రకాల పప్పులు రుబ్బేసిన తర్వాత లాస్ట్‌లో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు ఆ రెండిటిని కూడా మెత్తగా దంచేసి ఇప్పుడు ఇందులో సాల్టును సన్నగా తరిగేసిన ఉల్లిపాయలని బాగా ఎక్కువగా వేసుకుంటే వడలు బాగుంటాయండి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ ఇంక ఇవన్నీ వేసేసి పిండినైతే ఇలా కలిపేసింది అమ్మ. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి వడలు వేసేసుకోవడమే. వడలు మాత్రం చాలా బాగుంటాయండి. ఎన్ని తిన్నా కానీ కమ్మగా అలా తినేయాలనిపిస్తుంది. అంత బాగుంటాయి. ముందు బొబ్బరి వడలు వేసుకుందాం అనుకున్నాం కానీ ఈరోజు అన్ని రకాల పప్పులతో వడలైతే వేసుకుంటున్నాము. ఇదిగోండి వడలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా గుల్లగా చాలా బాగా వచ్చాయి. ఇక ఇడ్లీలు ఉప్మాలు తినమంటే పిల్లల మొఖాలు మాడతాయి కానీ ఇలాంటి డీప్ ఫ్రై చేసినవి అయినా కానీ బజ్జీలైనా పూరీలైనా వడలైనా మా పిల్లలు గొంతులు వేసుకుంటా వచ్చేస్తారు తినడానికి. మేము అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ అమ్మ మా ఇంటికి వచ్చినా కానీ మా పిల్లలు ఏం వండావమ్మా అనేసి నన్ను అసలు అడగరు. వాళ్ళ అమ్మమ్మ వెనకాల తిరుగుతారు. అమ్మమ్మ ఏం వండుతున్నావు అనేసి. ఇక్కడ పెద్దోడు వచ్చేసాడు అమ్మ దగ్గరికి, ఏం వండుతున్నావు అమ్మమ్మ అనేసి. ఇంకా అమ్మేమో ఇలా వడలేస్తుంది కదా, నేనేమో చట్నీ కూడా చేసేసాను. ఇలా ఈరోజు మా టిఫిన్ అయితే అయిపోయిందండి. ధనుర్మాసం మొదలైన తర్వాత ప్రతిరోజు హరిదాస్ గారు ఇంటికి వస్తారు కదా. ఈ కనుమ రోజున చివరిసారిగా హరిదాస్ గారు ఊరంతా తిరుగుతారండి. ఈరోజు హరిదాస్ గారు ఉపవాసం ఉండి ఊరంతా నడుచుకుంటూ తిరుగుతారంట. ముందు రోజు భోగి రోజు కానీ సంక్రాంతి రోజు కానీ ఇక ఊళ్ళోకి రారు. ఎందుకంటే చుట్టుపక్కల కొన్ని ఊళ్ళు అయితే తిరుగుతూ ఉంటారు కదా. అలా ఒక రోజున ఒక ఊరు ఒక రోజున ఒక ఊరు అలా తిరుగుతారంట. ఈరోజు కనుమ రోజు మాత్రం మా ఊరంతా తిరుగుతారు.
రోజు బైక్ మీద మోడర్న్ హరిదాస్ లాగా వచ్చే మా హరిదాస్ గారు ఈరోజు మాత్రం నడుచుకుంటా ఊరంతా తిరుగుతారు. వెనకాల ఇలా ఆటో కూడా తిరుగుతది. మన ఇంట్లో మనం వండుకున్న పిండి వంటలన్నీ కూడా ఇవ్వొచ్చండి. బియ్యం, పిండి వంటలు ఇంకా ఏముంటే అవి. ఇంకా కొబ్బరి నూనె ఇలా డబ్బులు అన్నీ ఇస్తా ఉంటారు. ఇంక అన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఈలోగా హరిదాస్ గారు కూడా వచ్చేసారు. ఎప్పుడొస్తారా అని చూస్తా ఉన్నాము. ఇంక ఇదిగోండి పైకి రమ్మన్నాము ఇంట్లోకి పైకొచ్చారు. ప్రతిసారి అలా రోడ్డు మీద ఇస్తా ఉంటాం కదా! ఇంకా చివరి రోజు కదా అనేసి పైకి రమ్మన్నాము. శ్రీకృష్ణుడికి మరో రూపం హరిదాసులు అని పెద్దలు అంటారండి. సంక్రాంతి పండగలో హరిదాసు గారికి ఒక ప్రాముఖ్యత ఉంటది. ఏ ఊర్లో సంక్రాంతి పండుగ జరిగినా కానీ హరిదాసులు గారు లేనిదే ఆ పండుగ జరగనే జరగదు కదా! అలాంటి హరిదాసులు గారు మన ఇంటికొచ్చినప్పుడు మనం మర్చిపోకుండా బియ్యం వేయాలండి. ప్రతిరోజు ఈ ధనుర్మాసం మొదలుకొని ప్రతిరోజు హరిదాసు గారు మన ఇంటి ఎదురుగుండా వచ్చినప్పుడు సాక్షాత్తు ఆ దేవుడే ఈ ధనుర్మాసంలో మన ఇంటికొస్తున్నాడు అని భావించాలండి. ఇంకా చాలామంది చేస్తారనుకోండి. కానీ ఈ రోజుల్లో చాలామంది హరిదాస్ గారు వస్తున్నారని బయటకు కూడా రారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. కానీ చాలా మంచిదంటండి హరిదాసులు గారికి మనం ఇలా ఆయన కాళ్ళకి మొక్కి ఆయన మన ఇంటికి రావడం అనేది చాలా మంచిదంట. మేమేమో పండగకి ముందు 4 రోజులు అమ్మాళ్ళింటికి వెళ్ళిపోయాం కదా! ఇక్కడ హరిదాస్ గారు కూడా అదే అడుగుతున్నారు. మీరు పిల్లలు కనిపించట్లేదేంటమ్మా? అమ్మగారింటికెళ్లారేమో అనేసి అనుకుంటున్నాను. పండక్కి కూడా వస్తారనుకోలేదు వచ్చేసారా అని అడుగుతున్నారు హరిదాస్ గారు. ఇంకా ఈరోజు ఉపవాసం ఉండి ఊరంతా తిరుగుతారు కాబట్టి మేము కొన్ని పాలు కాచి ఇచ్చాము ఇక్కడ హరిదాస్ గారికి. శతకోటి రావు ప్రకాశ ఆశానమేన ప్రభు హృదయమైన పాలించు దాసభోజ. ఈ సంవత్సరంలో ఇదే హరిదాస్ గారు రావడం చివరి రోజు కాబట్టి ప్రతి ఇంటి దగ్గర వెళ్ళొస్తానమ్మా మళ్ళీ సంవత్సరానికి కలుద్దామే అనేసి ఆ మాటను ప్రతి ఇంటి దగ్గర చెప్పుకుంటూ వెళ్తారండి. అలా హరిదాస్ గారు చెప్తుంటే మనకు కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే హరిదాస్ గారు వచ్చేస్తారు బియ్యం వేయాలి అన్న కంగారులో ఉంటాము. ఇంక ఇదే చివరి రోజు మళ్ళీ సంవత్సరం దాకా రారు అని ఎవరికైనా కొంచెం బాధగానే ఉంటుంది కదా! ఇంకా తర్వాత మేము రెడీ అయిపోయి ఈరోజు మూవీకెళ్తున్నాము. మా భోజనం కూడా బయటేనండి. బయట తినేస్తాము. అమ్మ, తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నారు కదా! ఇంక మేమందరం కలిసి బయటికైతే వెళ్ళాము. సంక్రాంతి పండగకి 'గురువుగారి' సినిమా వచ్చినప్పుడు చూడకపోతే ఎలాగండి? మేము కూడా మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికొచ్చారు కాబట్టి మేము కూడా సంక్రాంతికి సినిమాకైతే వచ్చేసాము. 'గురువుగారి' సినిమా అంటే మామూలుగా ఉండదు. సూపర్‌గా ఉందండి సినిమా అయితేని. ఎలా ఉన్నా కానీ చిరంజీవి గారు ఉన్నారంటే సినిమా అదిరిపోవాల్సిందే. ఫుల్‌గా ఉన్నారు థియేటర్‌లోను. ఇంకా పెద్దగా మూవీ క్లిప్స్ అనేవి ఇలాంటి లాంగ్ వీడియోస్‌లో యాడ్ చేయకూడదు. ఇంక అందుకని నేను ఏం చూపించలేదు కానీ మొత్తానికి ఫుల్‌గా సినిమా అయితే చూసి ఎంజాయ్ చేశాము. ఇంకా అక్కడి నుంచి బయట రెస్టారెంట్‌కే వెళ్ళాము. మేము ఇలా బయటికి వెళ్ళి రెస్టారెంట్‌లో తినేదైతే చాలా తక్కువండి. కానీ ప్రతి సంక్రాంతికి మా తమ్ముడు తీసుకెళ్తాడు అందరినీని. ఇంకా తర్వాత మేమైతే ఎప్పుడన్నా మ్యారేజ్ డే వచ్చినప్పుడో లేదంటే అంతే మ్యారేజ్ డేకే వెళ్తాము. ప్రతి సంక్రాంతికి మా తమ్ముడు తీసుకెళ్తాడు రెస్టారెంట్‌కి. ఈ రెస్టారెంట్ అయితే చాలా బావుందండి. ఇంకా నైట్ టైమ్ వచ్చుంటే వ్యూ మాత్రం అదిరిపోయి ఉండేది. చాలా బావుంటది నైట్ టైమ్ అయితేని. ఇది నిడదవోలులోనే మేమొచ్చింది. అంటే మాకు దగ్గరలో నిడదవోలు ఉంటది కాబట్టి నిడదవోలులో ఉన్న రెస్టారెంట్‌కి అయితే వచ్చాము. మన నిడదవోలులో ఇంత మంచి రెస్టారెంట్ ఉంటదని అంటే నేను అమ్మాళ్ళింటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఇది బ్రిడ్జి దగ్గర ఉంటది. సమిచిరగూడెం బ్రిడ్జి దగ్గర. చూస్తున్నాను గానీ ఇప్పుడు లోపలికెళ్ళలేదు. చాలా బావుందండి రెస్టారెంట్ అయితేని. ఇంకా ఫుల్‌గా ఎంజాయ్ చేసి అందరం ఫుల్‌గా తినేసాము. భోగి, సంక్రాంతి రోజున నాన్ వెజ్ ఏమి తినము. కానీ కనుమ రోజు మాత్రం ఫుల్‌గా లాగించామండి. ఇక్కడ రెస్టారెంట్‌లోను సాయంత్రం ఏమో పందెంగూడ మాంసం తీసుకొచ్చారు. సాయంత్రం ఇంటి దగ్గర కూడా నాన్ వెజ్జే. కనుమ రోజు మాత్రం ఫుల్‌గా నాన్ వెజ్‌తో గడిచిపోయిందండి. ఇంకా ఇంతకంటే పెద్దగా క్లిప్స్ ఏమీ తీయలేదు. ఇంకా అలా భోజనం చేసేసి ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇక అయిపోయిందండి. పండగ పండగ అన్నంతసేపు లేదు. భోగి అయిపోయింది. సంక్రాంతి అయిపోయింది. ఇక ఈరోజు కనుమతో పండగ హడావుడి అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడం, మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటాము. పిల్లలేమో స్కూల్‌కి వెళ్ళిపోతారు. ఎప్పటిలాగానే మన వ్లాగ్స్ అనేవి మళ్ళీ కంటిన్యూ అవుతది.
ఇంకా ఎప్పటినుంచో నెల రోజుల ముందు నుంచే పండగ హడావిడండి. ఇంటి పనులు చేసుకోవడం, ముగ్గులేసుకోవడం, హడావిడంతా కూడా 3 రోజులతో మాయమైపోయింది. ఇంక ఈరోజు అందరం కలిసి ఇలా బయటే ఎంజాయ్ చేశాము. ఇంక పిల్లలైతే వాళ్ళకి భోజనం కంటే అక్కడ ఆడుకునే వస్తువుల మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. వచ్చిన దగ్గర నుంచి ఈ కారు ఎక్కే పని మీదే ఉన్నారు పిల్లలిద్దరూను. ఇంకా అలా గడిచిపోయింది ఆ రోజైతేనే. ఇంక వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు. ఇప్పుడు ఆ తర్వాత రోజు అంటే కనుమ తర్వాత రోజు ముక్కనుమ అంటాం కదా! ఈరోజు సంక్రుడిని వీధి చివరి వరకు సాగనంపాలండి. మీ అందరికీ తెలిసిందే అనుకోండి. అంటే నేను చేస్తున్నాను కాబట్టి మళ్ళీ వివరించి చెప్తున్నాను. ధనుర్మాసం నెల మొదలైన తర్వాత నెల ముగ్గులు పెట్టుకుని చంద్రుడిని ఇంటికి ఆహ్వానించి ప్రతిరోజు చంద్రుడిని వేసుకుంటాం కదా! ఇంకా నిన్నటితో మనకి ఈ ధనుర్మాసం నెల అనేది పూర్తయిపోయింది. ఈ రోజున అంటే ముక్కనుమ రోజున అందరి ఇంటి ఎదురుగుండా రథాలే ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా రథాలు వేస్తారు కదా! ఇక నేనైతే కొంచెం డిఫరెంట్‌గా రథం వేశాను. చాలా వచ్చింది రథము. ఇంటి లోపలైతే అమ్మ పెద్ద పెద్ద రథం ముగ్గులు గొట్టాలతో వేసింది. నేనేమో బయట రోడ్డు మీద ఇలా ముగ్గేస్తున్నాను. తెల్లవారుజామున ఎప్పుడో లేచిపోయింది అమ్మ. ఇంటి చుట్టూరు తుడిసింది, కరాపు చిమ్మి లోపలంతా కూడా ముగ్గులు పెట్టేసింది. ఇప్పుడు నేను లేచి రోడ్డు మీదకొచ్చి ఒక చిన్న ముగ్గెట్టి వీడియో తీసుకుంటున్నానంతే. ఇలా వీధి చివరి వరకు సంకుడిని సాగనంపాలి. ఇంకా మన ముగ్గులోకేమో వేరే వాళ్ళొచ్చి కలుపుతారు. మనమేమో వేరే వాళ్ళ ముగ్గులోకి కలుపుతాము. నేను ఇక్కడి నుంచి మొదలుపెట్టి మాధవి వాళ్ళ ఇల్లు తెలుసు కదా! ఆ చివరున్న మాధవి వాళ్ళ ఇంటి దాకా సంకుడిని సాగనంపుతున్నాను. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ ముగ్గులో కలిపేసామంటే వాళ్ళు ఇంకొంచెం ఎదరికి తీసుకెళ్తారు కదా! అలా ఇలా ఊర్లో ఉన్న గుడి దగ్గర వరకు వెళ్తాయి ఈ గీతలు. అమ్మ పొద్దున్నే లేచి తులసి కోట దగ్గర పెద్ద రథం ముగ్గయితే పెట్టేసింది. బయటికి నేనొచ్చి రథం ముగ్గు పెట్టేసి ఇలా గీతలు గీసేస్తున్నాను. అసలా సంక్రుడిని సాగనంపేది ఈ రోజేనా అని ఒక చిన్న డౌటొచ్చిందండి ఇప్పుడే. ఎందుకంటే ఎవరూ లెగలేదు, ఎవరూ రథాలు వేయలేదు. అసలు ఈ రోజేనంటావా అనేసి నాకు కొంచెం డౌటొచ్చింది. ఇంక పొద్దున్నే లెగడం వల్ల మేమే పొద్దున్నే రథం ముగ్గునేసాము. ఆ తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత వచ్చి చూసేసరికి అప్పుడు అందరూ వేయడం మొదలుపెట్టారు. ఒక చిన్న డౌటయితే వచ్చిందిలెండి ముందు. ఇంటి లోపల తులసమ్మ దగ్గర అమ్మ పెట్టిన రథం ముగ్గయితే ఇదిగోండి. చాలా పెద్ద రథాన్నేసింది. మా గుమ్మం అంతా ముగ్గులతో నింపేసింది. పాపం ఎప్పుడు లేచిపోయిందో ఏంటో నేను లేచేసరికి తుడిచి ఈ ముగ్గులన్నీ పెట్టేసింది. నేను ఇప్పుడే బయటకొచ్చి రోడ్డు మీద రథం పెట్టి వీధి చివరి వరకు సాగనంపేశాను. ఇదిగోండి నా రథం అయితే చాలా బాగుంది కదా! వచ్చింది రథం అయితే. ఇది ఇవాల్టి వ్లాగ్ అండి. ఇంకా అలా బయటికెళ్ళి చూసేసరికి అందరూ రథాలైతే వేస్తా ఉన్నారు. ఈ రోజుతో పండగ వ్లాగ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయండి. నెక్స్ట్ ఇంకా మన డైలీ రొటీన్ వ్లాగ్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. మీరు మాత్రం మర్చిపోకుండా అందరూ ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.